ఉమ్, సునీల్ కుమార్ని అరెస్ట్ చేయాలి. అవును. అప్పుడు ఆయన దగ్గర వాంగ్మూలం తీసుకోవాలి, అవును. ఎవరెవరు ఆ నలుగురు అన్నట్టు. ఉమ్, అప్పుడు ఆ నలుగురిని అరెస్ట్ చేయాలి. ఉమ్, వాళ్ళ దగ్గర వాంగ్మూలం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి చేయించాడని జగన్మోహన్ రెడ్డి పేరు రావాలి. ఉమ్, ఉమ్. ఇది ప్రొసీజర్ యాజ్ పర్ నామ్స్ అయితే. కానీ ఒకటి సార్, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. పైగా వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది, ఆయన చేరిన పార్టీ. అయితే ఇక్కడ కీలకం ఏంటి అంటే, అప్పట్లో రాజద్రోహం కేసు ఈయన మీద పెట్టింది. ఆ తర్వాత అరెస్ట్ చేశారు, ఈ కొట్టిన ఈ ఎపిసోడ్ ఇదంతా. ఇప్పుడు కేవలం ఆ కేసు నుంచి బయటపడడానికి, కేసు కొట్టేయించుకోవడానికి మాత్రమేనా, లేదంటే ఇక్కడ అధికారులు అలాగే జగన్ని టార్గెట్ చేయడం కూడా ప్రధాన లక్ష్యం? ఆ కేసు జుజుబి అప్పుడే పోయినట్టు అంతేనా? యాక్చువల్గా. ఎందుకంటే రాజద్రోహం కేసు కొట్టేలేదు కదా సార్. లేదు, రాజద్రోహం కేసే వర్తించదని చెప్పేసింది కదా. అవును. అసలు ఈయన కారణంగా రాజద్రోహం కేసుల మీదనే రివ్యూ వచ్చింది అప్పుడు. అప్పుడే కదా రాజద్రోహం అనే కేసే దుర్మార్గం అవును రాజద్రోహం అని చెప్పేసి రాజద్రోహం కేసులు తీసేయమంటే ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారం రాజద్రోహాన్ని దేశద్రోహం కిందకి మార్చారు. అంటే రాజద్రోహం అనేది ఆనాడు బ్రిటిష్ వాళ్ళు పెట్టారు పేరు. ఎందుకని? రాజుగారు ఉండేవాళ్ళు, రాణిగారు ఉండేవాళ్ళు కాబట్టి. దాన్ని ఇప్పుడు దేశద్రోహం అని మార్చారు, అంతే. సింపుల్ లాజిక్ అక్కడ. దేశద్రోహం రాజద్రోహం అన్నప్పుడు ఏమైందంటే పాలకుడు ఎవడన్నా రాజు అవుతాడు.